కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆమేన్. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ సమయంలో మరి నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవని మనస్సు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే దేవుని మీద మన గురి పెట్టుకుని మనం నడుస్తూ ఉంటామో, మన పక్కన 1000 మంది కూలినా, మన కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం మన యొద్దకు రాదు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, అందరి చుట్టూ అంటలేదు ఇక్కడ, ఎవరైతే యెహోవా యందు నిజముగా భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారికి రక్షణ ఇస్తాడంట. హల్లెలూయా. ఎందుకని బ్రదరు నువ్వు ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయింది అంటారు, కానీ ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగిన భయభక్తులు కలిగి ఉన్నాము అంటారు, కానీ భయభక్తులు కలిగిన భ్రమలో ఉంటారు తప్ప నిజంగా భయభక్తులు కలిగి ఉండరు. సరే, ఒక అద్భుతమైన సంఘటన మీ మధ్యకి నేను తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. స్కాట్లాండ్కి చెందినటువంటి జాన్ జి ప్యాటన్ గారు న్యూ హైబ్రిడ్స్ అనేటువంటి ద్వీపాలకు వెళ్ళి అక్కడ ఉన్న నరమాంస భక్షకులకు సువార్త ప్రకటించాలని ఆశించాడు. చూడండి, ఈ యొక్క సేవకుడు ఎవరికి సువార్త ప్రకటించాలనుకున్నాడంటే, మనుషుల్ని చంపుకు తినేటువంటి నరమాంస భక్షకులు నరుని యొక్క మాంసాన్ని తింటారు. వాళ్ళు ఒక జంతువుని వేటాడినట్లు ఒక కోడిని ఒక మేకని ఎలాగైతే చంపి కోసుకుని తింటారో, అలాగే మనుషులు తినేటువంటి జాతి మంచికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాలని చెప్పి ఈ జాన్ ప్యాటన్ గారు అనుకున్నారంట. అయితే మరి ఆయన బంధువులు కానీ ఆయన స్నేహితులు వాళ్ళంతా కూడా ఏమన్నారంటే, నో 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 ఆ ద్వీపానికి వెళ్ళొద్దు, నరమాంస భక్షకులు తినేస్తారు అని చెప్పి ఈ జాన్ ప్యాటన్ గారిని హెచ్చరిక చేశారంట. వద్దు, అది మంచి ప్లేస్ కాదు, అస్సలే మనుషుల్ని తినేస్తారు వాళ్ళు, అక్కడికి వెళ్ళొద్దంటే ఎవరు ఎంత చెప్పినా సరే వెళ్ళాలనే కోరిక మరి చాలా బలమైనటువంటి కోరిక అయినా మరి తీసుకోవటం వల్ల ఆ న్యూ హైబ్రిడ్స్ ద్వీపాలకి వెళ్ళిపోయాడని. ఎలాగైతే దేవుడు తనను కాపాడుతారని చెప్పేసి ప్యాటన్ గారికి తెలుసు, ఎందుకంటే దేవుడి మీద ఆధారపడిన వ్యక్తి కాబట్టి ఆయన ఎవరు చెప్పినా వినకుండా జాన్ ప్యాటన్ గారు ప్రయాణమై వెళ్ళిపోయారు న్యూ హైబ్రిడ్స్ ద్వీప్స్కి. అలాగా ప్రారంభంలో స్థానికులు ఆయన్ను స్వాగతించకుండా చంపాలని చెప్పి ప్రయత్నించారు. ఈ జాన్ ప్యాటన్ గారు కట్టుకున్నటువంటి ఆ చిన్న ఇంటిని కూడా తగలబెట్టాలని చెప్పి వారు ఎంతో ప్రయత్నం చేశారు. కాగడాలన్నీ కూడా తీసుకుని వచ్చారు. ఆ యొక్క రైలుతో కట్టినటువంటి ఆ యొక్క కంచెను వారు అంటించారు. మరి జాన్ ప్యాటన్ గారు ఆయన యొక్క స్నేహితులు ఈ యొక్క శబ్దానికి లేచి చూచారనమాట. కాగడాలు పట్టుకున్నటువంటి కొందరు స్థానికులను చూడగానే వారు తమ ఇల్లు తగలబెట్టడానికి వచ్చారని చెప్పి గ్రహించారు. అరే, రెల్లు అంటే తెలుసు కదా, గడ్డితో కూడినటువంటిది, ఈజీగా అంటుకుంటుంది అనమాట. అది అటువంటి ఇంట్లో వాళ్ళు ఉంటే ఆ ఇల్లుని తగలబెడతానికి కాగడాలు పట్టుకుని వచ్చారు. ఇలా బయటకు వచ్చేసరికి దూరంగా కాగడాలు పట్టుకుని ఉన్నారు. ఇంకా ఏం చేయాలో దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితి. మనమైతే ఆందోళన చెంది మరి వెళ్ళి వాళ్ళతో రాజీ పడతాం, ఏది చేసి అయిపోయేవాళ్ళం. కానీ జాన్ ప్యాటన్ గారు దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తులు కాబట్టి ఆయన స్నేహితుడు కూడా ఎప్పుడైతే శబ్దం విన్నారో మరి వాళ్ళు ఇల్లు తగలబెట్టని చెప్పి తెలిసిపోయింది కాబట్టి ఏం చేస్తారంటే, ఆ ఇంటి కప్పు రైలుతో చేయబడింది కాబట్టి వెంటనే ఇలా నిప్పు తగిలనే అది బొగ్గమంటది, అంటుకుంటుంది అని చెప్పి గ్రహించి ముందేం చేశారంటే ప్రభుని ప్రార్థించారు. దేవా నీకే వందనాలు యేసయ్యా అని ఇద్దరు మోకరించి ప్రార్థన చేశారు. తర్వాత మరి ఆ యొక్క మంటలు ఏవైతే అంటించారో ఆ మంటలు ఆరపడానికి అలా బకెట్ తీసుకుని పరిగెత్తారు. ప్యాటన్ గారిని చూడగానే ఆయన చంపాలని చెప్పి కొంతమంది మనుషులు ఆయన వైపు పరిగెత్తారు. ఇంతలో వారికి ఒక పెద్ద శబ్దం వినిపించింది అనమాట. ఆ శబ్దం వచ్చినటువంటి దిశ వైపు చూస్తే ఒక పెద్ద నల్లని మేఘం వారి వైపు వచ్చింది. అకస్మాత్తుగా పెద్ద వర్షం కురిసింది. వర్షాన్ని చూడగానే ఇది దేవుని యొక్క వర్షం, ఈ తెల్లవాడి దేవుడు మనకి వ్యతిరేకంగా ఉన్నాడు, ఈ తెల్లవాని దేవుడు వానికి సహాయం చేస్తున్నాడు, కాబట్టి మనం పారిపోదాం రండి అని చెప్పి
వారి యొక్క నాయకుడు అన్నాడు. వారంతా పారిపోయారు. వర్షం కురిసి మంటలన్నీ ఆరిపోయాయి. పేటన్ గారు ఆయన యొక్క స్నేహితులు, ఓ దేవా నీకే వందనాలని చెప్పి దేవుని స్తుతించడం మరి జరిగింది అక్కడ అంతా కూడా. హల్లెలూయా. అప్పటి నుంచి ఈ యొక్క స్థానికులు మరి జాన్ పేటన్ గారిని చంపేటువంటి ఆలోచన అంతా విరమించుకున్నారు. జాన్ పేటన్ గారు ఆ ద్వీపంలో 83 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఉన్నారు. అనేక మంది నరమాంస భక్షకులను జాన్ పేటన్ గారు మార్చడం జరిగింది. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క శక్తి నీ మీద, నీలో, నీ చుట్టూ ఉన్నప్పుడు ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు, ఏది ఎంత మాత్రం నిన్ను మరి ఇబ్బంది పెట్టలేదు. హల్లెలూయా. గాఢంధకారపు లోయలో సంచరించిన నరమాంస భక్షకుల మధ్య సేవ చేసిన ఏది మన యొద్దకు రాదు, ఏది తాకదు. ఎందుకంటే దేవుని కాపుదల ఉన్నది. దేవుని కాపుదలకు మించినటువంటి కాపుదల ఈ లోకంలో ఏది లేదు. హల్లెలూయా. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించి, దేవుని యొక్క కాపుదలను మీరు గ్రహించి అద్భుతమైన జీవితం జీవించి అనేక మందికి మరి దేవుడు మనం ఏ విధంగా కాపాడుతున్నాడో, కాపుదలిస్తున్నాడో మరి మీ ద్వారానే దేవుడు అనేక మందికి తెలియజేస్తాడు. దేవుడి యొక్క కాపుదల మరి మీ చుట్టూ ఉందని మీరు గ్రహించినప్పుడు మీరు ఎటువంటి ఒడిదుడుకులు, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వర్రీ అవ్వద్దు, ఒంటరైపోవద్దు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఖచ్చితంగా మనల్ని విడిపించి గొప్ప చేస్తాడు. నమ్మిన వారు స్వతంత్రించుకుందరు గాక. ఆమేన్.